తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా స్థాయి సన్నాహ సమావేశం నల్గొండ ఎన్జీ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి రాష్ట్ర విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నల్గొండలోని ఎన్జీ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగాలను వదులుకొని కుటుంబాలకు దూరంగా ఉంటూ లాఠీ దెబ్బలు భరిస్తూ జైలు జీవితం గడుపుతూ తన జీవితాలను త్యాగం చేసిన తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రధానంగా 3 డిమాండ్లను ప్రస్తావించారు. ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది తన ఉద్యోగాలను వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఉద్యమకారులకు అధికారిక పెన్షన్ కల్పించాలి. తన జీవితాలను తెలంగాణ కోసం అంకితం చేసిన ఉద్యమకారుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉద్యమకారులకు అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వాలి. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు సముచిత గుర్తింపు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై రక్తం చిందించిన వారు ఎవరు, జైలుకు వెళ్ళిన వారెవరు, లాఠీ దెబ్బలు భరించి త్యాగాలు చేసిన వారెవరు, తెలంగాణ ఉద్యమకారులే కదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమాలతో సంబంధం లేని వారికి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు తెలంగాణలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి వెనుక అమరవీరుల త్యాగాలు, విద్యార్థి నాయకుల పోరాటాలున్నాయని గుర్తు చేశారు. మన హక్కులను సాధించుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని, ఉద్యమకారులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర నాయకులు కూర్పాటి సుదర్శన్, మాతంగి అమర్, ఉద్యమకారులు ముస్తఫా, శ్రవణ్ రెడ్డి, అరుణ్ కుమార్ రెడ్డి, మీసాల మహేష్, మిరియాల సైదులు యాదవ్, కత్తుల దాస్, గద్దపాటి సైదులు, కట్టెల శివ, సూరారపు రవి, రఫీ, చిత్తరంజన్ దాస్, జిల్లా పృథ్వీరాజ్, చందర్ నాయక్, జోగు గణేష్, నక్కా మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగాలని, వారికి గుర్తింపు గౌరవం, 250 గజం స్థలం, పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 21 తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం పెట్టడం జరిగింది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఈరోజు నల్గొండ టౌన్లో జిల్లా ఉద్యమకారుల సమావేశం జరిగింది. మరి సమావేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, నల్గొండ జిల్లాలో ఉద్యమకారులకు కూడా విజ్ఞప్తి, ఉద్యమకారుల ఐక్యతను చాటి ఈ నెల 21 తారీఖున జరిగే సమ్మేళనాన్ని జయప్రదం చేసి ప్రభుత్వం పైన ప్రేమపూర్వకమైనటువంటి ఒత్తిడి పెంచి కీకే కమిటీని వెంటనే బయటకు వచ్చినట్టుగా చేసి ఉద్యమకారులకు 250 గజం స్థలం తీసుకురావడం కోసం మన వంతుగా మనందరం కూడా ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 21 తారీఖున సమ్మేళనానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ఇవ్వాలి ఉద్యమకారులకు 250 గజం స్థలం, ఇవ్వాలి ఉద్యమకారులకు పెన్షన్, ఇవ్వాలి ఉద్యమకారులకు 250 గజం స్థలం, ఇవ్వాలి ఉద్యమకారులకు పెన్షన్, ఇవ్వాలి ఉద్యమకారులకు గుర్తింపు గౌరవం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ. జయప్రదం చేయండి. ఈ నెల 21న జరిగే ఉద్యమకారుల సమ్మేళనాన్ని మొత్తం ఎంత పోయింది.